ఫ్రెండ్స్, మీకు తెలుసా 1979లో నాసా స్పేస్ స్టేషన్కి సంబంధించిన చెత్త ముక్కలు స్పేస్ నుండి ఆస్ట్రేలియా ల్యాండ్ మీద పడ్డాయని నాసాకి $400 ఫైన్ వేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే, నాసా 1973లో స్కైల్యాబ్ అనే పేరుతో అమెరికా మొట్టమొదటి స్పేస్ స్టేషన్ని లాంచ్ చేసింది. స్టార్టింగ్లో 3 ఆస్ట్రోనట్స్ని అందులో ఉంచి ఎక్స్పెరిమెంట్స్ అవి చేశారు. ఒక 1 year తర్వాత ఆ స్పేస్ స్టేషన్ని వదిలేసి ఆస్ట్రోనట్స్ తిరిగి భూమి మీదకి వచ్చేశారు. ఖాళీగా ఉన్న ఆ స్పేస్ స్టేషన్ని సర్వీస్ చేయడానికి ఒక స్పేస్ షటిల్ని పంపించారు, కానీ అది లేట్ అవడం వల్ల సర్వీస్ చేయడం కుదరలేదు. అలా ఒక 5 సంవత్సరాల పాటు ఆ స్పేస్ స్టేషన్ ఆస్ట్రోనట్స్ ఎవరూ లేకుండా ఖాళీగా ఆర్బిట్లో తిరిగింది. ఇంకా ఆ స్పేస్ స్టేషన్ మీద కంట్రోల్ పోతుందని, అనుకున్నట్లుగా ఆర్బిట్లో తిరగట్లేదని నాసా దానిని తిరిగి భూమి మీదకు తేవడానికి ప్లాన్ చేశారు. జనరల్గా 1-2 టన్నుల బరువున్న రాకెట్లు అయితే తిరిగి భూమి మీదకి వచ్చేలోపు స్పీడ్ వల్ల ఆ వేడికి చిన్న చిన్న ముక్కలుగా కరిగిపోయి స్పేస్లోనే కలిసిపోతాయి. ఈ స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ లాంచ్ చేసినప్పుడు 77 టన్నుల బరువు ఉండడం వల్ల తిరిగి భూమి మీదకి వచ్చేసరికి మొత్తం కరిగిపోకుండా కొన్ని టన్నుల ముక్కలు అలానే ఉన్నాయి. అయితే రిటర్న్ అయ్యేటప్పుడు ఆ స్పేస్ స్టేషన్ నాసాకి కంట్రోల్ అవ్వలేదు. దానివల్ల ఆ ముక్కలు చాలా వరకు ఇండియన్ ఓషన్లో పడ్డాయి. అలాగే కొన్ని పార్ట్లు వెస్టర్న్ ఆస్ట్రేలియాలో పడ్డాయి. మనుషులెవరికి ఏం జరగలేదు, కానీ ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక కౌన్సిల్ వాళ్ళు అలా స్పేస్ క్రాఫ్ట్ చెత్త తమ దేశంలో పడిందని నాసా $400 ఫైన్ కట్టాలని నోటీసులు పంపింది. ఎవరికి ఏం జరగలేదు, ప్రాపర్టీ డ్యామేజ్ ఏం అవ్వలేదని నాసా ఆ ఫైన్ని కట్టలేదు. 30 సంవత్సరాల తర్వాత 2009లో అమెరికాకు చెందిన స్కాట్ బార్లే అనే ఒక రేడియో హోస్ట్ తన ఆడియన్స్కి ఈ మ్యాటర్ చెప్పి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి నాసాకి బదులు అతను ఆ $400 ఫైన్ కట్టాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా వరకు స్పేస్ క్రాఫ్ట్లు, రాకెట్లు తిరిగి భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రాపర్గా ప్లాన్ చేసి సముద్రంలో పాయింట్ నెమో దగ్గర పడేలా చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.